वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी देवकी परमानन्दं परमानन्दं कृष्णं कृष्णं वन्दे वन्दे जगद्गुरुम् जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। जगद्गुरुम्। జై శ్రీరామ్ అందరికీ. ఆ, మనము రెండో అధ్యాయం 40వ శ్లోకంలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 39 శ్లోకాలు మనకి అయిందనమాట. సో 39వ శ్లోకాన్ని ఒక్కసారి స్పృశించుకుంటూ మనం 40వ శ్లోకానికి వెళ్ళిపోదాము. అసలు ఇంతవరకు రెండో అధ్యాయంలో మనకి ఏం జరిగింది, ఇప్పటి వరకు మనకు అసలు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి తెలుసుకుందాము. ఆ మనకి ఫస్ట్ అర్జునుడు నేను ఇంకా ఆ యుద్ధం చెయ్యను అని చెప్పి అన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ అధ్యాయంలో చెప్తారనమాట ఆయన. ఆ ఆ, ఏమని అంటారంటే "ఏ, ఇంకా నేను యుద్ధం చెయ్యలేను, ఇంకా వీళ్ళందరూ నా వాళ్ళు, సో మమకారం అడ్డొచ్చి ఇంకా యుద్ధం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతారనమాట. గాంధీవం వదిలేసి ఇంకా ఆయన వెళ్ళిపోతారు. గాంధీవం సంస్కృతే హస్తాత్ స్వచక్ర స్వచక్షై పరిదాహ్యతే నచ శక్నో వ్యవస్థిత భ్రమతీమ వచనే మనః అని చెప్పి మనకి అట్లా ఆయన ఆ ఇంకా గాంధీవాన్ని వదిలేసి నాకు ఇంకా ఆ ఆ నేను ఉండలేను, నాకు చేతులు వణుకుతున్నాయి అన్నట్టు, ఆ నా నా గొంతు ఆరిపోతుంది, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఆయన చెప్తారనమాట. అప్పుడు మన శ్రీకృష్ణ పరమాత్మ తనదైన స్టైల్లో ఆయన యొక్క ఉపదేశాన్ని స్టార్ట్ చేస్తారనమాట. మనకి రెండో అధ్యాయం 11వ శ్లోకం వరకు ఇంకా మనకి ఆ అర్జునుడు తన యొక్క ఇంకా ఉన్న అన్ని అన్ని భయాలను అన్నిటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి చెప్తూ ఉంటారు. సో 11వ శ్లోకం నుంచి మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం అనేది చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఆ ఇంతవరకు చాలా ప్రజ్ఞుడిలాగా నువ్వు మాట్లాడావు, అన్ని నీకే తెలిసినట్లు ఒక పండితుడిలాగా మాట్లాడావు. కానీ ఆ, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. సో దాన్ని ఎట్లా కరెక్ట్ కాదు అని చెప్ ఆ, ఆయన దాని గురించి చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ మనకి చెప్పేది వచ్చి ఆయన జ్ఞాన యోగం అనమాట. ఆత్మ జ్ఞానం గురించి చెప్తున్నారు. అంటే ఏది శాశ్వతము, ఏది శాశ్వతం కాదు. సో ఇంతవరకు నువ్వు నా వాళ్ళు అంటా ఉన్నావు కదా, వీళ్ళు ఎప్పుడు నీ వాళ్ళుగానే ఉండిపోతారా, వీళ్ళకి చావు లేదా, ఎప్పుడు వీళ్ళు అలాగే ఉంటారా అన్నట్టు ఆయన స్టార్ట్ చేసి ఆ ఏది శాశ్వతము, ఏది శాశ్వతం కాదు, అండ్ నువ్వు దేనిలో ఉంటే నీ యొక్క నిజ స్వరూపాన్ని పొందగలవు అని చెప్పి చెప్తూ ఆత్మ యొక్క లక్షణాలను గురించి చెప్పారు. అండ్ మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయనో నిత్య స్వాం స్థితిక్షస్వ భారత. అంటే నువ్వు ఆ, దేనికి శీతోష్ణ సుఖ దుఃఖదాహ అంటే సుఖానికి దుఃఖానికి ఆ ఆ, నిలకడగా ఉండి ఏది వచ్చినా సరే నువ్వు ఆ ఆ కరెక్ట్ గా అంటే స్థితప్రజ్ఞుల్లాగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఆయన ఆ ఏం చేయాలి, నీ నెక్స్ట్ ఏంటి, ఆత్మ జ్ఞానం వల్ల నువ్వు నీ ఆత్మని నిలుపుకోవడం వల్ల ఆ నీ ఆత్మని నీ నీ యొక్క ఆ జ్ఞానాన్ని లోపలికి అంతర్ముఖం చేసిన వల్లనే నీ యొక్క జ్ఞానం పెరుగుతుంది. అందువల్లనే నువ్వు ఆ ఆ మోక్షాన్ని పొందగలవు, అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలవు అని చెప్తూ ఇక్కడ మనకి చెప్తున్నారు. మనకి ఇది ఈ 39వ శ్లోకం అనేది ఇక్కడతో సాంఖ్యయోగం అనేది పూర్తవుతుంది అండ్ కర్మయోగం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనం అందరము కర్మయోగులం కదండి. సో కర్మయోగం అంటే మనము పనులు చేస్తూ మన యొక్క పనులు ఇప్పుడు నేను ఆ జ్ఞానంలోనే ఉంటాను 24 గంటలు, నాకు కుదరదు, నేను ఉంటాను అన్నా కూడా మనకి అవ్వదు. మనం చేసే పనుల వలన మనకి జ్ఞానయోగం అనేది
ఆ మనకి రాదనమాట. సో అందువలన మన అందరం కర్మయోగులం అన్నమాట. మనం కర్మని చేయాల్సిందే. ఇప్పుడు పెళ్లి చేసుకొని తర్వాత నేను ఇక్కడ ఉండను, నేను హిమాలయాలకెళ్ళిపోతాను అనంటే, నీ యొక్క బాధ్యతను నువ్వు చేయాలి కదా! సో అర్జునుడి యొక్క బాధ్యతను చెప్తూ ఉన్నాడనమాట అక్కడ ఆయన. సో ఎవరి బాధ్యతను ఎలా చేయాలి అనేది అక్కడ చెప్తూ, అది సాంఖ్యయోగం. సాంఖ్యయోగ పరంగా ఎలా చేయాలి అనేది చెప్పారు ఇంతవరకు. ఇప్పుడు బుద్ధి యోగ పరంగా, ఇప్పుడు కర్మయోగ పరంగా మన యొక్క బుద్ధి ఎలా ఉండాలి? మనం ఏ కర్మలు చేసిన వలన మనము సాంఖ్యాన్ని పొందుతాము. అండ్ సాంఖ్యాన్ని ఎందుకు పొందాలి అనంటే మనకి భగవంతుడిని చేరుకోవాలి అంటే 2 మార్గాలున్నాయన్నమాట. ఒకటి ప్రవృత్తి మార్గము అండ్ ఇంకొకటి నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గంలోని ప్రవృత్తి మార్గం అంటే మనం ఇప్పుడు కర్మయోగం చేస్తున్నాం గదండీ! దీన్ని ప్రవృత్తి మార్గం అని అంటారు. అండ్ నివృత్తి మార్గము అంటే సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడమే నివృత్తి మార్గం. అండ్ నివృత్తి మార్గం ద్వారా భగవంతుడిని చేరుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఆ నివృత్తి మార్గాన్ని ఎలా అవలంబించాలి అనేది అండ్ ఈ అనేది ఇక్కడి నుంచి మనకి చెప్తారన్నమాట. 39th శ్లోకం చూద్దాము. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము. ఓకే. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగత్విమాం శృణు. బుద్ధ్యే యుక్తా యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. ఏషాతే విహితా సాంఖ్యే. అంటే ఇంతవరకు నీకు సాంఖ్య యోగాన్ని చెప్పాను నేను. ఇంతవరకు సాంఖ్య యోగంలో దాని ముందరి శ్లోకం ఏంటి? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. నీకు జయము, అపజయము కలిగినప్పుడు ఎలా ఉండాలి? సుఖం, దుఃఖం కలిగినప్పుడు ఎలా ఉండాలి? అనేది గూడా మనం చాలా మాట్లాడుకున్నామండి. సో, ఆహ్, దాని గురించి దానికి కనెక్ట్ అవుతూ ఏషాతే ఇంతవరకు నీకు నేను సాంఖ్యంలో ఎలా ఉండాలి అనేది, బుద్ధి అనేది చెప్పాను. అండ్ ఇక్కడ బుద్ధ్యాయుక్త యయా పార్థ కర్మబంధన్ ప్రహస్యసి. ఇప్పుడు కర్మబంధంలో నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి నేను చెప్పబోతున్నాను అని చెప్పి ఇక్కడ ఒకే అధ్యాయాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఈ శ్లోకము కనపడుతదండి మనకి. అంటే మన ఇంట్లో ఒక 2 రూములకి ఒక గుమ్మాన్ని ఎట్లా పెట్టుకుంటామో అట్లా దీనికి ఇది ఒక ద్వారం లాగా అన్నట్టనమాట. ఇంకా సాంఖ్యానికి ఎండింగ్ అన్నట్టు అండ్ కర్మయోగానికి స్టార్టింగ్ అన్నట్టు. ఇక్కడ మనం ఆల్రెడీ ముందరే చెప్పుకున్నాం కదండీ! ప్రతి దాన్ని ఈ రెండో అధ్యాయంలో టచ్ చేస్తారు. జస్ట్ టచ్ చేస్తారు. దాన్ని విపులంగా మనకి ఇంకా ఫర్దర్ అధ్యాయాల్లో చెప్తూ ఉంటారనమాట. సో, అలా అని మనం ఈ యొక్క శ్లోకాన్ని తీసుకోవాలనమాట. అండ్ కర్మ చేసి దానికి మనము బంధింపకుండా ఆ కర్మని ఎలా చేయాలి? ఇప్పుడు స్విమ్మింగ్ తెలిసిన వాడికి ఇప్పుడు సముద్రంలో ఈదడం ఈజీ కదండీ! సో, నువ్వు ఎలా చెయ్యాలి అని తెలుసుకొని, నీ కర్మని గనక నువ్వు చేసినట్లయితే నువ్వింకా బెటర్‌గా చేస్తావు కదా! సో, అలా బెటర్‌గా చేయడానికి నీకు ఏ స్కిల్స్ కావాలి అనేది నేనిప్పుడు చెప్తాను అన్నట్టు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తారనమాట. అలాంటి బుద్ధిని నేను నీకు కర్మయోగ రహస్యాలను గురించి ఇప్పుడు నేను నీకు చెప్తాను అని చెప్తూ ఉన్నారనమాట. సార్ ఏమైనా యాడ్ చేసుకోరా సార్? కానివ్వండి చూద్దాం. ఓకే. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలి అనంటే, ఈ కర్మయోగం చేసినా కూడా మనకి ఈ కర్మయోగం నుంచి గూడా మనకి సాంఖ్యంలోకే వెళ్తుందండి. సాంఖ్యం నుంచే మనం వెళ్ళాలి. సో, కర్మయోగం చేసిన వల్ల ప్రయోజనం ఏమి అనంటే, అది సాంఖ్యాన్ని ఎలా చేరుకోవాలి? సాంఖ్యం అంటే నథింగ్ బట్ ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే ఏది నీకు శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకునేది. అంతే అన్నమాట. సో, ఏది శాశ్వతమో దాని అందే నీ యొక్క దృష్టిని నిలపాలి. అండ్ నువ్వు అంతర్ముఖుడివై ఉండాలి అన్నమాట. అండ్ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని చెప్పి మనం చెప్పుకున్నాం గదా! ద్వంద్వాలు లేకుండా ఉండాలి. అదే ఆత్మజ్ఞానం అన్నమాట. అది పొందాలి అనంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు
మనము ఒక ఆస్ట్రేలియాకి అట్లా వెళ్తున్నాము అని అనుకోండి. ఇక్కడి నుంచి మనము బయలుదేరాము. ఇక్కడి నుంచి ఇప్పుడు నాకు సాలూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఆస్ట్రేలియాకి అయితే లేదు. అంటే ఇక్కడి నుంచి నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. సో, ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి నేను అంటే ఇక్కడి నుంచి ఫ్లైట్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి నేను కార్‌లో ఎయిర్‌పోర్ట్ వరకు ఎళ్లి, అక్కడ ఫ్లైట్ ఎక్కి, అక్కడి నుంచి నేను సిడ్నీ ఎళ్ళాలి అంటే అప్పుడు అది డైరెక్ట్ ఫ్లైట్ అన్నమాట. సో, ఎలా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ఉన్నది కర్మయోగం అన్నమాట. కర్మయోగం ద్వారా మనం సాంఖ్యాన్ని అంటే జ్ఞానాన్ని అంటే ఎయిర్‌పోర్ట్‌కి చేరి ఏరోప్లేన్ ఎక్కి అక్కడ సాంఖ్యాన్ని పొంది మన డెస్టినేషన్ చేరుకుంటామనమాట. ఓకే. ఆ! అలా అన్నమాట. మనం కర్మయోగం ద్వారా సాంఖ్యాన్ని పొంది అప్పుడు మనము దేవుణ్ణి చేరుకుంటాం అన్నమాట. ఆయన్ని చేరుకునే స్థితిని మనకి కలుగుతుందన్నమాట. డైరెక్ట్ రూట్ అయితే మాత్రము నివృత్తి మార్గమైనటువంటి సాంఖ్యం అన్నమాట. కానీ దాన్ని చేరుకోవాలి అనంటే మనకి ఈ కర్మయోగం అనేది ఉపయోగపడుతుంది. సో, ఇక్కడి నుంచి ఈ కర్మయోగాన్ని గూడా మనము ఇక్కడి నుంచి నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళింది గూడా కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్ళాలన్నమాట. సరే నాకు కారు దొరికింది కదా అని ఎటు పడితే అటు తిప్పి నేను వెళ్తే అది మళ్ళా ఎయిర్‌పోర్ట్‌కి కూడా చేరదు. సో, అలా కర్మయోగాన్ని మనము కరెక్ట్‌గా అవలంబించినప్పుడే మనం ఆ యొక్క జ్ఞాన స్థితికి వెళ్తామనమాట. సో, అందుకోసం మనం ఈ కర్మయోగాన్ని కరెక్ట్‌గా చేయాలి. అప్పుడే మన ఆ ఎయిర్‌పోర్ట్‌కనేది చేరుతాము. అప్పుడు మన యొక్క డెస్టినేషన్‌కి ఈజీ అవుతుందనమాట. ఓకే. ఈ విధంగా గూడా మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. సో, ఆహ్, ఇప్పుడు గూడా ఈ కర్మయోగం గురించి ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అనేది గూడా మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. నేహాభిక్రమనాశోऽస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహ విక్రమ నాశోస్తి వాయో న విద్యతే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ కర్మయోగం అనేది నువ్వు ఈ కర్మయోగం చెయ్యమని చెప్తున్నాను గదా! నీకు నీకు ఏదైతే నువ్వు నీకు అంటే నువ్వు ఏ కర్మలనైతే చెయ్యాలి అని ఈ జన్మ తీసుకున్నావో, ఆ కర్మయోగాన్ని ఆ కర్మల్ని తప్పకుండా చెయ్యాలి. కర్మల్ని వదిలిపెట్టకూడదు. అండ్ ఈ కర్మలు చేయడం వలన నువ్వు ఆహ్, కొంచెం కొంచెం చేసినా కూడా స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భయంకరమైనటువంటి భయాల నుంచి, మహాభయాల నుంచి కూడా నువ్వు కాపాడబడతావు. స్వల్పం అప్యస్య ధర్మస్య. చాలా కొంచెం చేసినా ఈ కర్మయోగాన్ని నువ్వు ఆహ్, ఎన్ని ఎన్ని భయంకరమైన వాటి గురించి గూడా నువ్వు ఈ సంసారం అనే భయంకరమైన సంసారం నుంచి గూడా రక్షింపబడతావు అన్నట్టు చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ చెప్తున్నారు ఇంకా ఈ కర్మానుష్ఠానము ధర్మం అండ్ ఈయన చెప్తున్నది మనం చేసే కర్మలు కరెక్ట్‌గా చేయమని చెప్తున్నారు. అదే తప్పుగా చేసే కర్మల గురించి ఆయన చెప్పట్లేదసల. ఆ కర్మల్ని గూడా మనం చేసే కర్మల్ని గూడా ఎలా చేయాలి? కర్మ అంటే ఇక్కడ పనండి. మనం చేసే పనులను ఎలా చేయాలి అన్నట్టు ఇక్కడ ఇంకా ఆయన చెప్తున్నారనమాట. ఆహ్, ఆహ్, ఇది దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అనంటే, ఇప్పుడు ఒక విత్తనాన్ని మనం తీసుకున్నాము. విత్తనాన్ని భూమిలో ఏసాము. సో, భూమిలో ఏసినప్పుడు దాన్ని రోజు వాటరింగ్ చేస్తేనే కదండీ మొక్కొస్తది. మధ్యలో వాటరింగ్ చేయలేదనుకోండి, ఆ మొక్కనేది అది ఎండిపోతుంది గదా! ఆ బియ్యం అనేది. బియ్యం ఎండిపోతుంది గానీ మీకు రాదు. సో, అలాగా మొక్క రాదనమాట. అలా నువ్వు కొంచెం చేసావు కదా! అంటే నువ్వు కొన్ని రోజులు నువ్వు 4 రోజులు నీళ్లు పోసావు. సో, కొంచెం మొలకొచ్చింది కదా! అది బతకొచ్చు కదా! అని అనుకోవచ్చు నువ్వు. కానీ అది బతకదు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు నువ్వు చెయ్యలేదు దాన్ని పూర్తిగా బతికేంత వరకు. సో, అలా నీకు విఫలం కాదనమాట. అలా నీకు వేస్ట్ అయిపోదు. నువ్వు కొంచెం చేస్తే ఆ కొంచెం గూడా నీకు పనిచేస్తుందనమాట. నువ్వు ఎక్కువ చేస్తే ఎక్కువ గూడా నీకు వర్కౌట్ అవుతుంది. అండ్ నువ్వు కొంచెం చేసినా గూడా అలా వేస్ట్ అవ్వదనమాట. విత్తనాలు వేస్ట్ అయిపోయినట్లే గదా మనకి. సో, అలా వేస్ట్ అవ్వకుండా నువ్వు ఎంత కొంచెం చేసినా స్వల్పమప్యస్య ధర్మస్య. ఎంత కొంచెం చేసినా గూడా దానికి తగ్గట్టు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అన్నట్టు మనకిక్కడ చెప్తున్నారనమాట. అండ్
ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే ఆ ఇక్కడ నువ్వు తెలుసుకోవడంలోనే ఉండిపోవద్దు అండ్ తెలుసుకున్నది నువ్వు నువ్వు ప్రయత్నించాలి అని కూడా మన ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ అది నిన్న నేను మీకు చెప్పాను కదా ఒక చిన్న స్టోరీ. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అట్లా కూర్చుంటారు. అప్పుడు దొంగ వస్తాడు. దొంగ వస్తే ఆ వైఫ్ చెప్తుందనమాట. దొంగ వచ్చాడండి అని అంటే, తెలుసులే తెలుసులే అని అంటాడు. తర్వాత ఆమె చెప్తుంది, ఏండి మన ఇంట్లోకే వచ్చాడు దొంగ. అక్కడ ఏదో తీస్తున్నాడు అని అంటే, తెలుసులే తెలుసులే అంటాడు. మళ్ళా ఆడు తీసుకెళ్ళిపోతున్నాడండి మన ఇంట్లోంచి చాలా సామాన్లు అంటే, తెలుసులే తెలుసులే అంటాడు. తెలిస్తే ఏమవుతుందయ్యా? లేసి వాడిని పట్టుకో, వాడిని చెయ్యి అని చెప్తే అప్పుడు వాడు లేస్తాడనమాట. అంటే మనకి ఇంతవరకు జ్ఞానం అనేది తెలియకుండా లేదు. తెలుసు. కానీ దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చినప్పుడే నువ్వు ఆ యొక్క ఫలితాన్ని పొందగలవు. అండ్ కర్మలు చేసినప్పుడు నువ్వు ఆ కర్మలను గూడా ఎలా చెయ్యాలి, దాన్ని ఇప్పుడు చెప్పింది నువ్వు ఖచ్చితంగా విని దాన్ని తెలుసులే తెలుసులే అని వదిలేయకుండా నువ్వు నీ కర్మలను నువ్వు చేసే రోజువారీ పనుల్లో గూడా పెడితే అప్పుడు నువ్వు ఆ జ్ఞాన స్థితిని పొందే అవకాశము ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని నేను చెప్పింది నువ్వు కరెక్ట్‌గా పాటిస్తే ఇంటికొచ్చిన దొంగని మనం పని చేసేవాడిలా మార్చుకొని మన పనులు గూడా చేయించుకోవచ్చు. అది తెలివనమాట. ఆ తెలివి ఎలాగా అనేది అంటే కర్మలు చేస్తూనే మనం కర్మబంధాల్లో పడిపోయి అల్లాడిపోకుండా దాంతోనే నువ్వు బయటకి ఎలా రాగలవు అనే విషయాన్ని గురించి నేనిక్కడ చెప్తాను అని చెప్పి, అదే ఆర్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి చెప్తారండి. అంటే నువ్వు జీవించే విధానం. ఆర్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు మనకి ఒకసారి మనం డిస్కస్ చేసాం కదా! జీవించడం అంటే ఏంటి? అండ్ ఏం సార్ అది చెప్పారు కదా మీరు. బతకడం అండ్ జీవించడానికి రెండిటికి డిఫరెన్షియేషన్. సో, అలా అది ఇక్కడ నీకు ఆర్ట్ ఆఫ్ లైఫ్. నీకు దాని గురించి నేను చెప్తాను అన్నట్టు చెప్తున్నారనమాట. త్రాయతే మహతో భయాత్ అంటే మనము అలా ఆ వివేకంతో కూడినటువంటి కర్మలు చేయడం వల్ల మనము ఇక్కడ మనకి ఆయన నిష్కామ కర్మ యోగం గురించి స్టార్ట్ చేశారనమాట. నిష్కామ కర్మ యోగం అనంటే ఏంటి? ఫస్ట్ విషయం. అసలు కర్మలు ఎన్ని రకాలు? అది గూడా మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు కర్మలు ఎన్ని రకాలు అని తెలుసుకుంటే, అప్పుడు మనకి ఈ కర్మలు దేనికి పనికొస్తాయి? అసలు ఏంటి అనేది గూడా మనకి నెక్స్ట్ ఈజీగా ఉంటదనమాట. సో, అందుకోసం ఒకసారి కర్మలు ఎన్ని రకాలు అని గూడా నేను మీకు ఒక్కసారి ఇంట్రడక్షన్ కొంచెమే చెప్తానండి. ఇది మామూలుగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సరే కొంచెం నాలెడ్జ్ కోసం ఉంటుంది అని చెప్పి చెప్తామనుకుంటున్నాను. అండ్ మనకి ఒక్క నిమిషం అండి చూస్తున్నాను. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? చెప్పండి కర్మయోగం గురించి. ముందు కర్మలేంటి, ఎన్ని రకాలు, నిష్కామ కర్మ అంటే ఏంటి? అదే సార్. అది వస్తే అక్కడి నుంచి ఓకే. ఒక బుక్ లో ఇంకో బుక్ పెట్టుకున్నాను. కర్మయోగము గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనకి కర్మలు వచ్చి మొత్తము 10 రకాలండి కర్మలు. ఓకే. దీంట్లో ముఖ్యమైన వాటి గురించి మాత్రం నేను చిన్న ఇంట్రడక్షనే ఇస్తున్నాను. ఓకే. నిష్కామ కర్మ. ఫస్ట్‌ది వచ్చి నిష్కర్మ. అంటే ఏ పని చేయకుండా కూర్చోవడమండి. ఏ పని చేయకుండా కూర్చోవడాన్ని నిష్కర్మ అంటారు. వీడి వల్ల వాడికి ప్రయోజనం లేదు. అండ్ బయట వాళ్ళకి గూడా ప్రయోజనం లేదు. ఓకే. తర్వాత నిషిద్ధ కర్మ. చేసినవి అంటే మనకి శాస్త్రంలో చెప్పిన వాటికి విరుద్ధంగా చేయడాన్ని నిషిద్ధ కర్మ అంటారనమాట. దీనివల్ల సమాజానికి హాని కలుగుతుంది. అండ్ ప్రతినిత్యం చేసేవి మన నిత్య కర్మలు అంటారనమాట. ఓకే.
ఆ అంటే ధర్మబద్ధంగా దాన్ని ఆర్జించి ధర్మబద్ధంగా బతకడాన్ని అండ్ మన కోరికలను తీర్చుకోవడాన్ని ఇవన్నీ కూడా నిత్య కర్మల్లోకి మనకి వస్తాయన్నమాట. దానివల్ల మనకి మోక్షం లభిస్తుంది ఆ నిత్య కర్మలను ధర్మబద్ధంగా చేసినప్పుడు. ఓకే. తర్వాత నైతిక కర్మ. నైతిక కర్మ అనంటే గ్రహణ కాలంలోని పట్టు స్నానము, విడుపు స్నానము అని ఉంటాయి గదండీ! సో, వాటిని నైతిక కర్మలు అని చెప్పి అంటారనమాట. తర్వాత సంచిత కర్మ అనమాట. సంచిత కర్మ అనంటే మన పూర్వీకులు చేసిన మంచి చెడులు గూడా మన మీద ఉంటాయన్నమాట. మంచి చెడులు గూడా ఆ కర్మలు మొత్తాన్ని సంచిత కర్మలు అంటారు. మనం చేసింది, మన పూర్వీకులు చేసింది, ఆ మంచి చెడులు అన్నీ కలిపి సంచిత కర్మలు అని చెప్పి అంటారనమాట. ఇదొచ్చి మనకి మన జ్ఞానానికి ఉపయోగపడుతుంది. మన జ్ఞానము పెంచుకునేదానికి ఇది ఉపయోగపడుతుందనమాట. ఈ సంచిత కర్మ అనేదనమాట. ఆహ్, ఈ ప్రస్తుత కాలంలో ఈ రాకెట్ వేగంతో సంచిత కర్మలను నిర్మూలించే సాధనలో అందుబాటులోకొచ్చిందొచ్చి అంటే ఈ సంచిత కర్మల్ని జీరో చేసుకోవాలి అనంటే పరమయ పరమహంస యోగానంద ద్వారా వచ్చినటువంటి క్రియా యోగం ద్వారా మనము ఈ సంచిత కర్మలన్నీ జీరో చేసుకోవచ్చనమాట. అంటే మన పాత నుండి పూర్వ జన్మల్లో ఎప్పుడెప్పుడో ఉండే సంచిత కర్మలన్నీ గూడా మనము జీరో చేసుకోవచ్చు. సో, ఇది సంచిత కర్మ గురించనమాట. ఈ మొత్తం సంచిత కర్మలు చాలా ఉంటాయన్నమాట. ఈ సంచిత కర్మలు మొత్తంలోంచి కొంచెం కర్మను తీసి మనకి మన జన్మలో వేస్తాడు భగవంతుడనమాట. ఆ స్టార్టింగ్‌లో కొంత తీసి వేసేదాన్ని ప్రారబ్ధ కర్మ అని చెప్పి అంటారనమాట. అండ్ ఈ ప్రారబ్ధ కర్మ అనేది ఈ సంచిత కర్మల్లోని మళ్ళా ప్లస్‌లు ఉంటాయి అండ్ మైనస్‌లు ఉంటాయి. మనకి మామూలుగా అయితే మన డైలీ రొటీన్‌లో మన దగ్గర ప్లస్సు, మైనస్సు 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో, 0 అయిపోతది. కానీ మన కర్మ సిద్ధాంతం వచ్చేసరికి ప్లస్‌లు ప్లస్‌లుగానే అనుభవించాలి. మైనస్‌లు మైనస్‌లుగానే అనుభవించాలి. 2 ఒకదానికొకటి క్యాన్సిల్ అవ్వదనమాట. సో, ఇక్కడ మనకి అది జరగదనమాట. నువ్వు ప్లస్‌లంటే నువ్వు చేసిన కర్మల్లో మంచి ఉంటే అదంతా నీకు ఈ భోగము, ఐశ్వర్యము ఇట్లా ఇవన్నీ వస్తాయన్నమాట. అండ్ మైనస్‌లుంటే అవి కష్టాల రూపంలో ఒక్కొక్కటిగానే తీరుతూ ఉంటాయన్నమాట. సో, మనకి మామూలుగా ఉన్నప్పుడు ప్లస్సు, మైనస్సు క్యాన్సిల్ అయిపోయి 0 అయినట్టు. సరే నాకు సంచిత కర్మ చాలా ఉంది. దాంట్లో నాకిన్ని ప్లస్‌లున్నాయి, ఇన్ని మైనస్‌లున్నాయి కొట్టేసి నాకు అన్ని మైనస్‌లు ఈ ఇచ్చేసి నన్ను నాకింక మోక్షం ప్రసాదించేయి అంటే అట్లా కుదరదంటండి. సో, నువ్వు నీ ప్లస్‌లుగానే అనుభవించాలి. నీ మైనస్‌ని మైనస్‌లుగానే అనుభవించాలి. సో, దాంట్లో మన ప్రారబ్ధ కర్మ ఎలా వస్తదంటే, మన సంచిత కర్మలో కొంచెం ప్లస్‌లు, కొంచెం మైనస్‌లు 2 తీసుకొని మనకి ఇచ్చి పంపిస్తారు. అది ప్రారబ్ధ కర్మ అన్నమాట. సో, ఆ ప్రారబ్ధ కర్మ బట్టి మన తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ, ఎప్పుడు జన్మించాలి, అవన్నీ ఏం చదువుకోవాలి, ఏ వృత్తిలో ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రారబ్ధ కర్మ ద్వారానే వస్తుందన్నమాట. ఈ ప్రారబ్ధ కర్మ ద్వారానే దాని చేతుల్లోనే ఉంటది. సో, దాన్ని బట్టియే మనం ఇంజినీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, లేకపోతే ఇంకేం అవ్వాలి అనేది మనకి రాసిపెట్టి ఉంటదంటండి. సో, ఈ ప్రారబ్ధ కర్మ అనేది మన చేతుల్లో లేదు. సో, ఓకే. అండ్ నెక్స్ట్‌దొచ్చి ఆగామి కర్మ. ఏ రోజు ఎవరికి ఎంత ఆదాయం లభించాలో అది ముందే నిర్ణయించబడి ఉంటదంటండి. అది మనకి ఆ రోజు ఆ మార్గంలో వస్తదనమాట. ఈ రోజు నాకు ఒక 5,000 రావాలనుంది. ఆ 5,000 ఎలాగైనా వస్తుంది. కానీ అది వచ్చే లోపలే నువ్వు అన్యాయం చేసి ఈ వాళ్ళ మీద వీళ్ళ మీద ఇచ్చేసి ఆ 5,000ని నువ్వు ఆహ్, ఆహ్, వేరే మార్గం ద్వారా సంపాదించకూడదనమాట. సో, నీకు వచ్చేది ఈ రోజు రాసిపెట్టి ఉంది కాబట్టి, నీకు ధర్మ మార్గంలోనే వస్తది. కానీ నువ్వు దాన్ని వెయిట్ చేయాలన్నమాట. అది కాకుండా మనం ఆగామి కర్మ అంటే, ఈ కర్మ మన చేతుల్లోనే ఉంది. మనం సంపాదించేది మన చేతుల్లోనే ఉంది అని మనం అనుకుంటాము. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఇంజినీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా ఇవన్నీ గూడా మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉంది అని అనుకుంటాము. కానీ అది మన చేతుల్లో లేదు. ఇది మన చేతుల్లో ఉంది. ఈ రెండిటి వల్ల మనము చాలా మెంటల్ టెన్షన్ పడి, ఇంకా పిల్లలు గూడా ఇంక నాకు డాక్టర్ సీట్ రాలేదు. నేను చాలా కష్టపడ్డాను అంటే నీకు రాసిపెట్టి లేదనమాట అది.
సో అది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం గాని ఇవన్నీ చేసుకుంటారు అనమాట. ఇది ప్రారబ్ధ కర్మ అన్నమాట. ఆ ప్రారబ్ధ కర్మ మన చేతుల్లో లేనిది ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ అనేది మన చేతుల్లోనే ఉంటదన్నమాట. సో ఏది ఎప్పుడు ఎంత రావాలి అనేది అదంతా చెప్పేది ఆగామి కర్మ అన్నమాట. ఓకే. ఇవి ఇంకా ఉన్నాయి మనకి కామ్య కర్మ అంటే అండ్ ఇవి కొన్ని కర్మలు మాత్రమే. ఇవి కాకుండా ఉన్నది ఇంకా చాలా ఉన్నాయండి. ముఖ్యమైన కర్మలు మాత్రం నేను చెప్పాను. అండ్ ఇవి 8 కర్మలు నేను చెప్పాను. తర్వాత లాస్ట్‌లో ఉన్నది నిష్కామ కర్మ అండ్ కర్మ సన్యాసం. ఈ 2 మనకి భగవద్గీతలో కనపడతాయండి. నిష్కామ కర్మ అండ్ కర్మ సన్యాసం. నిష్కామ కర్మ అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే నువ్వు ఏ పని చేసినా అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు కదా! అట్లా ఏమంటే నువ్వు ఏ పని చేసినా గూడా దాని గురించి ఫలితాన్ని ఆశించకుండా నీ పనిని చెయ్యడమే నిష్కామ కర్మ. అదేంటండి మరి నేను పనులు చేస్తూ నేను ఇంత కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం లేదనంటే ఎలాగా? అనంటే ఫలితం లేదు అని చెప్పలేదు. ఫలితాన్ని ఆశించొద్దు అని మాత్రమే చెప్పారనమాట. సో, ఫలితాన్ని ఆశించకుండా అన్నీ శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి చేయడాన్నే నిష్కామ కర్మ అంటారు. అండ్ మనం ఇంకా ఫర్దర్‌గా శ్లోకాలు చెప్పినప్పుడు దాని గురించి మనము మాట్లాడుకుంటాము. ఓకే. దాని గురించి సింపుల్‌గా నిష్కామ కర్మ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అన్నట్టన్నమాట. ఓకే. ఇప్పుడు మళ్ళా ఒక్కసారి మనం 40th శ్లోకం చదువుకుంటూ వెళ్ళిపోదాము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అలాగా ఇప్పుడు ఆయన నిష్కామ కర్మ గురించి మీకు చెప్పాను కదండీ! ఇప్పుడు ఆ నిష్కామ కర్మ ఎలా పనిచేస్తది అనంటే త్రాయతే మహతో భయాత్. నువ్వు వివేకంతో కూడి నీ కర్మలను గనక నువ్వు చేయగలిగితే నిష్కామ కర్మ అంటే ఏమి ఆశించకుండా నువ్వు నిష్కామ కర్మను గనక నువ్వు చేయగలిగితే అది మహాభయాల నుండి కూడా జీవుడిని కాపాడుతుంది. అండ్ ప్రపంచంలో అన్ని భయాల కంటే గొప్ప భయం ఏమి అనంటే మరణ భయం. జనన మరణ భయాన్ని సంసారము అని అంటారండి. సంసారము అనంటే ఇక్కడ మనకి జననం అండ్ మరణము అనే దాన్ని రెండిటిని కలిపి సంసార భయం. ఈ రెండిటిని కలిపిన సంసార భయాన్ని మనకి ఈ నిష్కామ కర్మ వలన మనము తొలగించుకోవచ్చు అన్నట్టు చెప్తారండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా చెప్పాలి అంటే ఒక చిన్న నిప్పు రవ్వుంది. అది చాలా పెద్ద అడవిని గూడా ధ్వంసం చేసేస్తుంది గదండీ! సో, అలాగా మన నిష్కామ కర్మ అనేది ఎంత చిన్నది అలాగే ఒక బోట్ ఉంది. అది చాలా పెద్ద సముద్రాన్ని గూడా దాటించగలదు. సో, అలాగా ఒక చిన్న నిష్కామ కర్మ వలన అంత విశాలమైనటువంటి సముద్రాన్ని ఎట్లా దాటామో అలా మన యొక్క మహాభయంకరమైనటువంటి ఈ సంసారం అనే కర్మల్ని దాటిస్తుంది ఈ నిష్కామ కర్మ అన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారండి. సో, దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని దాన్ని పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నువ్వు చేయగలిగితే గనక ఈ సంసార సముద్రాన్ని నిన్ను దాటించగలిగిన ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. అంటే మన ఒంట్లో బాగోలేనప్పుడు మనం ఎంత తాగుతామండి టానిక్ ఒక 10 ఎంఎల్ ఒక చిన్న టాబ్లెట్. సో, అంత చిన్న టాబ్లెట్ మన యొక్క ఒంటిని మొత్తం ఎట్లా ప్యూరిఫై చేయగలదో, సో, అలాగే నీకు ఈ నిష్కామ కర్మ అనేది నిన్ను అంత ఈజీగా అంటే మనకి అదేంటి? అది చేయగలమా లేదా? అని భయపడిపోతామేమో అని చెప్పి మనకి శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని చాలా సింప్లిఫై చేసి ఇది చాలా ఈజీ నువ్వు చేయగలవు. మనం పిల్లలకి చెప్తాం చూడండి నువ్వు చేయగలవు. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అట్లా మనకి చెప్పాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్నారనమాట. సో, అందువలన నువ్వు దీన్ని చెయ్యి అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి ఆయన చెప్తున్నారనమాట. అండ్ మనము ఈ సాంఖ్య యోగాన్ని అంటే ఋషులు, మునీశ్వరులు అలాంటి వాళ్ళే చేయగలరు. కానీ మనం అది చేయలేం కదా! సో,
సో సంసారంలో ఉంటూ మనం మోక్ష ప్రాప్తి కోసమై ఈ నిష్కామ కర్మను ఎలా మనము ఉపయోగించి మనము బయటపడాలి, మనకి స్విమ్మింగ్ నేర్పించడానికి మనకి మన శ్రీకృష్ణ పరమాత్మ రెడీగా ఉన్నారు. సో మనము దాన్ని నేర్చుకోవాలి అని అనేది అనమాట. సార్ చెప్పండి సార్, ఏమైనా యాడ్ చేస్తారా? రికార్డింగ్ ఆపేసి మళ్ళీ చేస్తాను.